ఈరోజు గీత గారు ఉన్నారు, బ్రహ్మరథం పడతారు. కొల్లపురం రానివ్వండి, చందుతు రానివ్వండి, సేబ్రోలు రానివ్వండి, పిఠాపురం, కొత్తపల్లి, ఏ ఊరు వెళ్ళినా తనకు 4 మనుషులు ఉన్నారు. 4కి మంచి చేసే వ్యక్తి కాబట్టి ఈ 4 ఆమె మేలుకుంటారు. కాబట్టి ఆవిడకే మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుంది, గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు వంగగీత గారు మాట్లాడి కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? నేను అదే చెప్తున్నాను కదండి, మనం ఏం అక్కర్లేదు. మేడం గారికి ఫోను ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఆల్ నాయకులందరి దగ్గర డైరెక్ట్ మేడం గారి నెంబర్ ఉంటుంది. పిఏ నెంబర్ కాదు, మేడం గారి నెంబర్ ఉంటుంది. మనం మేడం గారికి ఫోన్ చేసి మేడం గారు ఎలా ఇది పరిస్థితి అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మేడం గారు ఎక్కడున్నా, ఇక్కడ కాదు ఢిల్లీలో ఉన్న, అక్కడ నుంచి ఇమీడియట్గా పిఏకి ఫోన్ చేసి పలానా వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నదంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదో చూడని చెప్పేసి అంత తొందరగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు వంగగీత గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? ఖచ్చితంగా 50 ఓట్లు మ్యాచ్ నెగ్గుతారండి. 50 ఖచ్చితంగా జగన్ గారు పెట్టిన పథకాలతో తిరిగే ఉండదు. ఇప్పుడు సామాన్యులు ఏదైనా సమస్య ఉందంటే ఎలా పరిష్కరిస్తారు? అయ్యి బాబాయ్ సొంత పనిలో చేస్తుందని మేడం గారు. ఇంటికి వెళ్తే చేతిలో వేసి బాబుని ఉన్నానని చెప్తుంది పెద్ద వెళ్ళాక. అలాంటి ఆవును గెలిపించుకుంటామా? సినిమా తీసి బాయ్ చెప్పడు చేస్తామా? పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నాడు మరి. పొత్తులో వచ్చినా పర్లేదు, సింగల్గా వచ్చినా పర్లేదండి. ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గీత గారు అవుతారు. ఖచ్చితంగా 50 ఓట్లు మెజారిటీతో నెగ్గుతారు. వంగగీత అంటే ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు హయాంలోంచి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు హయాంలోంచి ఆవిడ రాజకీయాల్లో ఉంది, పదవులు చేసుకొస్తుంది. ఆవిడ మంచి సీనియర్, మంచి పనులు చేశారు ఇక్కడ. తర్వాత మాది పక్కన పల్లెటూరు కోలంకని. ఆ కోలంకలో గుళ్ళు కట్టుకుంటుంటే ముందు 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఆవిడ. ఒక గుడికి 1,50,000 ఇచ్చింది. తర్వాత ఏదైనా పని కేకెత్తులోకి వస్తుంది మాకు ఆవిడ. ఈడ అయ్యాడంటే హైదరాబాద్లో కూకుంటాడు. ఈడు ఎక్కడ ఉంటాడంటే నేను ఇల్లు కట్టుకుంటున్నా, నేను ఇక్కడే. అది ఆడేదో మాటలంత వరకే జరిగే పనులు కాదు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుందండి వంగగీత. ఎందువల్ల అంటే ఆల్రెడీ వంగగీత గారు ముందు ఎమ్మెల్యేగా చేశారు పిఆర్పీలోని. అప్పుడు మేము ఇక్కడ అభివృద్ధి చూసాం కొద్దిగా. తర్వాత లాస్ట్ టైం ఎంపీగా వర్క్ చేశారు, అప్పుడు కూడా అభివృద్ధి చేసాం. సో అందుకని ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద కొద్దిగా ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపుతాం, దాంతోపాటు కొద్దిగా నమ్మకం ఉంచుతాం కనుక సో వైసీపీ వస్తుందని మా ఉప్పాడ సముద్రం కొట్టుకుపోతా ఉంటే సముద్రం కొట్టుకుపోకుండా సముద్రానికి గొట్టె వేయించింది. అంత మంచి పని చేసింది ఆవిడ. తిరగపోయినా ఓటు వేస్తాము, మంచిదాను కదా. వంగగీత గారు ఎలా పనిచేశారు? ఆవిడ మంచి పని చేసింది. పోటీ చేస్తున్నారు కదా వైసీపీ నుంచి, బ్రహ్మాండకి వచ్చేస్తుంది. తెలుస్తుందా? నేను పందులు వేసుకుంటే రెడీగా ఉన్నారు ఇక్కడ. పందెంకి పని చేశారు వంగగీత గారు ఎంతవరకు? ఇల్లు కాలిపోతే అటు ఎమర్జెన్సీ రాత్రి వచ్చి వాళ్ళ స్థలాలు ఇప్పించి దగ్గర పూర్తి చేస్తుంది. వ్యక్తిగత ఎలాంటి వ్యక్తి అంటే మంచిదే బాబు. వస్తారా జనాలలో? తిరుగుతున్నారా? తిరగక్కర్లేదు. ఇక్కడ ఆవిడకి అభిమానులు ఉన్నారు. ఒకసారి 2 సార్లు అలా వస్తే ఆటోమేటిక్గా తిరిగి. ఎందువల్ల అంటారు? ఎందు మంచిది ఆవిడ. ఏం పని చేశారు ఇంతవరకు మాకు పానీలు ఇచ్చింది, కరెంట్ వేయించింది, తంబాయిలు వేయించింది. అక్కడ ఎక్కడ అప్పాళ్ళని చాలా మంచిది. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అంటే? ఎత్తు కూడా మంచిది, అలా తొందరపాటు లాగా. గీత గారు అన్ని విధాలుగా అన్ని పనులు చేసినట్టు, అన్ని విధాలుగా నచ్చలేని అది. కానీ ఒకటే గాలి మాటలు ఎన్నో చెప్తారు, అన్ని కరెక్ట్ కాదు. ఎందుకని అనుకుంటారంటే వంగగీత చెప్తే పని చేస్తుంది. మాట తిరిగాని పని తిరిగాని ఎలా ఉంటుంది? అన్నీ బాగానే ఉంటాయి. మా ఆవిడ ఏం చెప్తే అది ఆవిడ మనం ఎలా చెప్తే అలా ఆలకెత్తదు. పెద్దోడు కుర్రోడు అని కాదు, అది ఆవిడ బాగా చెప్తుంది. వస్తారా ఏరియా చెప్తాను? ఏరియాకి వస్తుంది. మన రమ్మంటే 10 మంది వెళ్ళి చెప్తే రండి అంటే వస్తుంది. ఊరికి ఏమైనా చేయాలంటే పని చేయాలంటే చేస్తుంది. వైసీపీ తరఫున వంగగీత గారు, జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఇక్కడ బరిలోకి అయిపోతున్నారు. ఇక్కడ ఎవరికి ఇస్తూ బాగున్నారు? గీత గారు నెగ్గుతారన్న 100%. ఎందుకంటే మాకు అందరూ తెలుసు కాబట్టి, ముందు ఎమ్మెల్యేగా చేసి కాబట్టి మాకు ఆవిడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆవిడ కంపల్సరీ నెగ్గుతుంది కూడా. సమస్యలు ఉన్నాయని చెప్పి వెళ్తే చేస్తారన్న? ఎమ్మని చేస్తారు. ఆవిడ మాట తిరిగాని పని తిరిగాని ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది అన్న పనితీరు. మొత్తం తెలిసి పెట్టిన నిజం అందరికీ తెలుసు కదా ఆవిడ మాట తీరు అన్నీ. ఓకే. గతంలో గెలిచారు కదా, పనులు చేశారు ఊళ్ళని చేశారు కదా. వాళ్ళు రోడ్లు గట్ట వేయించారు కదా అప్పట్లో. రోడ్లు వేయించారు, వంగగీత వార్డు అని పనులు పోవడం జరిగాయి కదా. పనులు గీత గారు కనీసం ఒక 50,000 మంది నెగ్గుతారు, పక్కా రాసి పెట్టుకొస్తే. ఇక్కడ వంగగీతకే బాగుంటుందండి. వంగగీత గారు ఎందుకని అంటారు?
ఎందుకంటే అప్పుడు బోలెని పనులు చేసింది, ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, బోలెని అభివృద్ధి పనులు చేసింది కదా. ఆల్రెడీ మన భోగాపురం ఇలా లైన్లు కూడా తీయించింది, ఎన్నాళ్ళు పెట్టి తీయించపోయినాయి అన్ని తీయించింది. ఆవిడకే బాగుంటుందండి. వంగగీత గారు మారుతీరు పనితీరు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. వంగగీత ఏది చేస్తానన్నా చేస్తుంది. సమస్యలు ఏమైనా చెప్తే చేస్తారు, చేస్తుంది. ఇక్కడ ఏమైనా చేశారమ్మా? ఇక్కడ మీ ఏరియాలో పనులు చేశారా? కరెంటు మెయిన్ ఎవరో కూడా తీయించలేకపోయారు. వంగగీత తీయించింది. ఓకే, అడిగితే చేశారమ్మా? చేశారు. మేము వెళ్ళి చెప్పిన వెంటనే చేసింది ఆవిడ. వంగగీత గారు జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ మా గీత గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? గీత ముందు మంచి పనులు చేసిందండి, అన్నీ మంచి పనులు చేసింది. మాకు ఏ ఎమ్మెల్యే వచ్చినా మాకు ఇళ్ళ మీద ఉండేదండి ఒయ్యరు పెద్దలైన. ఏ ఎమ్మెల్యే 30 సంవత్సరాలు బట్టి మేము ఏ ఎమ్మెల్యేనైనా తీయలేదు. గీత గారు పదవిలో రాకుండా అలా అయింది, తీయించింది 6 లక్షలు ఎట్టి. మొన్న తీయించింది పదవి లేకుండాను. పదవి లేకపోయినా శానే చేసింది ఆవిడ గీత అయితేని. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ పిఠాపురంలో వైసీపీ తరఫున వంగగీత గారు కూడా మంచిదే. ఇప్పుడు వంగగీత గారి వంగగీత మనకి మంచిదే. సమస్యలు ఉంటే చెప్తే చేస్తారా? చేస్తుంది. ఏం చేశారు ఇక్కడ? మొన్న కరెంట్ అయ్యి దించింది ఆవిడ వచ్చి. మరి ఇంకా నీళ్ళు గట్రా గెలిస్తే చేస్తానన్నది. ఇప్పుడు ఇంకా లేదు కదా. మరి వంగగీత గారు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తాం? పిఠాపురమా? వంగగీత ఇచ్చింది. వంగగీత ఎందుకంటే కొంచెం పరిపాలన బాగుంటుంది ఆవిడ. ఓకే అన్న, వ్యక్తిగతంగా వంగగీత గారు సమస్యలు వెళ్తే చేస్తారా? చేస్తారు సార్, చేస్తారు. అవును, మారుతీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? మారుతీరన్నా పనితీరన్నా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారన్నా? ఇక్కడ అంటే ప్రజల ద్వారా ఏదన్నా ప్రజలు ఏదైనా అనుకుని అది కావాలి ఇది కావాలంటే చేసి పెడతారు. అడగడానికి కూడా ఉండాలి కదా. వంగగీత గారు వ్యక్తిగతంగా ఎలా చేస్తారు? వంగగీత గారికి నేను దగ్గర చెప్పాను మీకు, ఆవిడ ప్రజల మనిషి, ప్రజా సమస్య తెలుసున్న మనిషి, వ్యక్తి. ఏ సమస్య ఉన్నా సరే దగ్గరుండి ఫాలోఅప్ చేసేది వ్యక్తి. వెళ్ళటానికి మనం వెనకాడాలి తప్ప అక్కడికి వెళ్ళడం లేట్ అవుద్దా లేకపోతే చెప్పడం లేట్ అవుద్దా అని మనం ఆలోచిస్తాం. కానీ ఆవిడ ఎప్పుడు వస్తారా, ఎవరు వస్తారా, ఏ సమస్య మీద వస్తారా అనే రెడీగా ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే 20 ఏళ్ళు చేసింది కనుక. అలా కొత్తగా కొంతమంది ఉంటారు, 5 సంవత్సరాలు చేస్తారు, ఆవిడ మీద అభిమానం ఉండదు. కారణం ఏంటంటే కరెక్ట్గా చేయలేదని, ప్రజల్లో లేరని. కానీ ఈవేళ 20 ఏళ్ళు బట్టి వీడు రాజకీయంగా ఇక్కడ తిరుగుతూ ముందు ఈవేళ అభిమానం కోరుతున్నారంటే కారణం ప్రజల మనిషి కనుక. ఎవరు వదులుకుంటారు ప్రజల మనిషి? పిఠాపురంలో వైసీపీ తరపున వంగగీత గారు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. మాకు వంగగీత వస్తే బాగుంటుందండి. మాకు అన్ని చేస్తుందండి. ముందు చేశారండి ఆవిడ. మాకు ఇప్పుడు అన్ని రప్పించారండి, అన్ని వచ్చాయి కూడానండి పిల్లలకి. మారుతీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. వైసీపీ నుండి వంగగీత గారు పోటీ చేస్తున్నాడు, జనసేన నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరికి వెళ్తారంటే ఖచ్చితంగా గీత గారికి వెళ్తారు.